హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన కుటుంబ భోజనం ఛానల్కి స్వాగతం. ఇక్కడ మన ఇంటి స్టైల్లో చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీగా ఉండి ఫ్యామిలీతో కలిసి షేర్ చేసుకునే రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాం. ఈరోజు మన సాంప్రదాయ తెలుగు వంటల్లో ప్రత్యేకమైన స్థానం ఉన్న గారెలు ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మినపప్పు, అల్లం, మిర్చి వంటి సాధారణ పదార్థాలతో బయట కరకరగా లోపల మృదువుగా వచ్చే పర్ఫెక్ట్ గారెలు చేసే విధానం స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దాన్ని వాటర్తో బాగా వాష్ చేసి ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఆ పప్పుని గ్రైండర్లో వేసుకొని మరీ స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేస్తున్నప్పుడే తగినంత సాల్ట్ వేసేసుకోండి. లేదు మేము తర్వాత వేసి కలుపుకుంటామంటే పప్పు కొంచెం పల్చగా అయిపోయి గారెలు సరిగ్గా రావు. ఇలా గ్రైండ్ చేసిన పప్పుని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. అలా గ్రైండ్ చేసిన పప్పులో ఇలా సన్నగా తరిగిన ఒక 4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, మీకు కావాలంటే అల్లం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో గారెలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి. ఇప్పుడు చేయి కొంచెం తడి చేసుకొని ఏదైనా ఒక కవర్ లేదా ఏదైనా అరిటాకు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి దాని మీద కూడా కొంచెం వాటర్ చల్లండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాల్లా చేసుకుంటూ ఆ కవర్ మీద గారె షేప్ వచ్చేలాగా ఒత్తుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కాగుతున్న నూనెలో వేయించండి. స్టవ్ మరీ లో ఫ్లేమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో గారెలు 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇందాక మీకు చూపించిన విధంగానే గారెల్ని ఒకదాని తర్వాత ఒకటి కడాయిలో వేసుకుంటూ వేయించుకోండి. చూడండి, గారెలకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం. ఈ గారెల్ని ఏదైనా చట్నీస్తో లేదా సాంబార్తో, అది కూడా లేదంటే ఏమీ లేకుండా తినేసినా కూడా చాలా బాగుంటాయి. అదే మీరు చికెన్తో తింటే ఇంకా అదిరిపోతుంది. నాకైతే చికెన్ కాంబినేషన్తో తినడం బాగా ఇష్టం. మరి మీకు ఏ కాంబినేషన్తో ఇష్టమో కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ గారెల్ని మీరు ఏదైనా శుభకార్యాలకి లేదా ఇంటికి చుట్టాలు, అల్లుళ్ళు వచ్చినప్పుడు ముందుగా పప్పు నానబెట్టేసుకుని ఈజీగా చేసేసుకునే రెసిపీల్లో ఇదొకటి. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.